350 దగ్గర ఉంది 22 క్యారెట్ల బంగారం ధర మాత్రమే సో 10 గ్రాముల బంగారం ధర ఇది కిలో వెండి ధర 99,000గా కొనసాగుతోంది సో ఇది ఈ రకంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరింతగా కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరింతగా తగ్గిన నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్లు బంగారం కంటే కూడా స్టాక్ బిట్ కాయిన్స్ పైన పెరిగే అవకాశం ఉంది ఎవరైతే వివాహ శుభకార్యాలకి అలంకారాలుగా గిఫ్ట్లుగా బంగారాన్ని ఇస్తూ ఉంటారో వారికి మాత్రమే ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు బంగారం ధర తగ్గింది 5,000 రూపాయలకు పడిపోయింది సుమారుగా 73,000 74 వరకు పెరిగినటువంటి బంగారం ధర కాస్త ఏకంగా 69,000కు పడిపోయింది 5,000 రూపాయలు పడిపోయింది ఈ నేపథ్యంలో వివాహాది శుభకార్యాలకు ఈ యొక్క బంగారం ధర తగ్గుదలనే అంశం ఒక బిగ్గెస్ట్ సంతోషకరమైన వార్తగా చెప్పొచ్చు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రోజు రోజుకి బంగారం ధరలు తగ్గుతున్నాయి అమెరికాలో ట్రంప్ గెలవడంతో ఈ బంగారం ధరలు తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇక ట్రంప్ గెలుపు తర్వాత 5,000 రూపాయలు బంగారం ధర తగ్గింది డాలర్ విలువ బలపడడంతో బంగారం ధర పడిపోతోంది స్టాక్స్ బిట్ కాయిన్స్ కొనుగోళ్లపైన పెట్టుబడిదారులు ఫోకస్ చేస్తున్నారు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం ఈరోజు 69,350 రూపాయలుగా ఉంది కిలో వెండి ధర 99,000గా ఉంది సుమారుగా 5,000 రూపాయలు తగ్గుదల చూసాము ట్రంప్ గెలవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బిట్ కాయిన్స్ స్టాక్స్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా అందరూ కూడా బంగారం కంటే కూడా వాటిపైన ఫోకస్ పెడుతున్నారు బేసిక్గా బంగారం అనేది ఒక ఎత్తున అలంకారం అయితే మరోవైపున ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు ఈ బంగారం ధర ఎప్పుడు కూడా తగ్గే ప్రసక్తే ఉండదు అవసరమైతే పెరుగుతుంది తప్ప తగ్గుదల అనేది అవకాశం ఉండదు అనే నేపథ్యంలో చాలా మంది కూడా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అవసరమైతే అది స్పాట్లోనే లోన్స్ తీసుకోవచ్చు మార్టిగేజ్ చేసి లేదంటే అమ్మకానికి పెట్టినా కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ రెట్టింపు ధర అయితే వస్తుంది కానీ ఇన్వెస్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో చాలామంది కూడా దానిపైన ఇన్వెస్ట్ చేసి ఉండేవారు సో ఈ నేపథ్యంలో సేల్స్ ఎక్కువగా ఉన్నాయంటే డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే బంగారం డిమాండ్ పెరిగింది బంగారం రేట్ కూడా పెరిగింది క్రమంగా ట్రంప్ గెలుపడంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ బజ్ క్రియేట్ అయింది బిట్ కాయిన్స్ ధర కూడా పెరిగింది ఎక్కువ మంది కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ బంగారం కంటే కూడా అక్కడ పెడితే రెట్టింపు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు బంగారం పైన తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బంగారం సేల్స్ పడిపోయాయి దీంతో బంగారం ధర కూడా పడిపోయింది సేల్స్ పడిపోవడంతో సో ప్రస్తుతం ట్రంప్ గెలిచిన తర్వాత నుండి ఈ రోజు వరకు కూడా 5,000 రూపాయలు బంగారం ధర తగ్గింది ఈ రోజు క్రమంగా తగ్గుతున్నటువంటి బంగారం ధర ఈ రోజు 69,350 దగ్గర ఉంది 22 క్యారెట్ల బంగారం ధర మాత్రమే సో 10 గ్రాముల బంగారం ధర ఇది కిలో వెండి ధర 99,000గా కొనసాగుతోంది సో ఇది ఈ రకంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరింతగా కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరింతగా తగ్గిన నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్లు బంగారం కంటే కూడా స్టాక్ బిట్ కాయిన్స్ పైన పెరిగే అవకాశం ఉంది ఎవరైతే వివాహ శుభకార్యాలకి అలంకారాలుగా గిఫ్ట్లుగా బంగారాన్ని ఇస్తూ ఉంటారో వారికి మాత్రమే ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు బంగారం ధర తగ్గింది 5,000 రూపాయలకు పడిపోయింది సుమారుగా 73,000 74 వరకు పెరిగినటువంటి బంగారం ధర కాస్త ఏకంగా 69,000కు పడిపోయింది 5,000 రూపాయలు పడిపోయింది ఈ నేపథ్యంలో వివాహాది శుభకార్యాలకు ఈ యొక్క బంగారం ధర తగ్గుదలనే అంశం ఒక బిగ్గెస్ట్ సంతోషకరమైన వార్తగా చెప్పొచ్చు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రోజు రోజుకి బంగారం ధరలు తగ్గుతున్నాయి అమెరికాలో ట్రంప్ గెలవడంతో ఈ బంగారం ధరలు తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇక ట్రంప్ గెలుపు తర్వాత 5,000 రూపాయలు బంగారం ధర తగ్గింది డాలర్ విలువ బలపడడంతో బంగారం ధర పడిపోతోంది స్టాక్స్ బిట్ కాయిన్స్ కొనుగోళ్లపైన పెట్టుబడిదారులు ఫోకస్ చేస్తున్నారు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం ఈరోజు 69,350 రూపాయలుగా ఉంది కిలో వెండి ధర 99,000గా ఉంది సుమారుగా 5,000 రూపాయలు తగ్గుదల చూసాము ట్రంప్ గెలవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బిట్ కాయిన్స్ స్టాక్స్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా అందరూ కూడా బంగారం కంటే కూడా వాటిపైన ఫోకస్ పెడుతున్నారు బేసిక్గా బంగారం అనేది ఒక ఎత్తున
అలంకారం అయితే మరోవైపున ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ బంగారం ధర ఎప్పుడు కూడా తగ్గే ప్రసక్తే ఉండదు, అవసరమైతే పెరుగుతుంది తప్ప తగ్గుదల అనేది అవకాశం ఉండదనే నేపథ్యంలో చాలా మంది కూడా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అవసరమైతే అది స్పాట్లోనే లోన్